పెద్దపల్లి జిల్లా గోదావరికని శివాజీనగర్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 32వ డివిజన్లో సింగరేణి క్వార్టర్స్ కూల్చడానికి వచ్చిన కాంట్రాక్ట్ కార్మికులపై కాలనీ వాసులు తిరగబడ్డారు. తమ అనుమతి లేకుండా క్వార్టర్కు కరెంటు నీళ్లు ఎలా కట్ చేస్తారని వాగ్వాదానికి దిగారు. రోడ్డు వెడల్పు పేరుతో ఒక సైడ్ మాత్రమే క్వార్టర్స్ను కూల్చివేసి మరోవైపు ఎలా వదిలేస్తారని ప్రశ్నించారు. ఇదేంటని ప్రశ్నిస్తే తమపై జావీద్ అనే వ్యక్తి దాడి చేశారని ఆరోపిస్తున్నారు. రోడ్డు వెడల్పు పేరుతో సింగరేణి యాజమాన్యం చేస్తున్న తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు మండిపడుతున్నారు. తమ క్వార్టర్ కూల్చివేస్తే కుటుంబ సభ్యులతో సహా కలిసి ఆత్మహత్య చేసుకుంటామని సింగరేణి యాజమాన్యాన్ని అధికారులు హెచ్చరించారు. సరే అట్లా మా కోటర్లు ఎందుకు తీసా మీకు రోడ్డు వెడల్పు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికే ఎక్స్ట్రా ఒక కోటర్లు అన్నీ ఖాళీ ఉన్నాయి. ఫస్ట్ లైన్ మొత్తం మీరు రోడ్డు వెడల్పు ఇటు 20 ఫీట్లు తీసుకోవచ్చు. ఒకటే పక్క ఇటు చేస్తారన్న, ఒకటే పక్క ఏ లేక అటు తీయాలి, ఇటు 20 ఫీట్లు తీయాలి, అటు 20 ఫీట్లు తీయాలి. అటు తీయండి ఇటు తీయండి 80 ఫీట్లు తీసినట్టుంటుంది. మధ్యలో 60 ఫీట్లు. NH హైవే కంటే ఇది పెద్దగా అవుతుంది. 20 అటు 20 ఇటు 20 తీసిన ఒకటే పక్క 120 ఫీట్లు తీస్తే ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఒకటే పక్క 120 అటు అంటే గవర్నమెంట్ స్థలం అటనా ఇది? సింగరేణి వీళ్ళని ఎలాగొడితే పోతారు, వీళ్ళు డ్యూటీలు చేస్తే పోతారు, డ్యూటీలు కరెంట్ కట్ చేస్తే ఉంటారు, నల్ల కట్ చేస్తే ఉంటారు. దేనికైనా భరిస్తామనా? ఇప్పుడు చెప్తున్నాం, మేము అందరం కలిసి చెప్తున్నాం, ప్రాణాలు తెగించడానికైనా సిద్ధం. మా